ఇది ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అండి. ఇక్కడ నా ప్రాపర్టీకి సంబంధించి డాక్యుమెంట్స్ డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నా భూమికి పట్టాదారు పాస్బుక్లు 1 బిల్ అండ్ హడంగల్ అన్నీ కూడా నా పేరులో ఉన్నాయి. నా ఖాతా నెంబర్ వేసేసుకుని ఈ ఫేక్ డాక్యుమెంట్ చేస్తున్నారండి. ఈ ఇంత దుర్మార్గమైన రిజిస్ట్రేషన్లు మన స్టేట్లో ఎక్కడావో ఒక ఉండి మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ తప్ప ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో. ఈ వీడియో నేను రెవెన్యూ మినిస్టర్ గారి కానించి నారా లోకేష్ గారి కానించి డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరికీ పెడుతున్నాను. నేను అందరికీ షేర్ చేస్తున్నాను ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి. ఒక్కసారి ఎంక్వైరీ అండి. ఏదో ఒక అధికారి అయినా చూసినా ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్ గురించి బయటపడతాయని చెప్పి ఒక చిన్న ఆశతో నేను ఈ వీడియో తీసి అందరికీ పెట్టడం జరుగుతుంది. అలాగే మొగల్తూరు సబ్ రిజిస్టర్ గురించి పెట్టినప్పుడు వెంటనే రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించి వారిపై ఎంక్వైరీ చేసి అతను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఉండి సబ్ రిజిస్టర్లో ఆవిడ పేరు సుధారాణి అండి, ఉండి సబ్ రిజిస్టర్ పేరు. ఆవిడ కూడా ఈ కరప్షన్కి మారుపేరుగా ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో రెండో సబ్ రిజిస్టర్ ఆఫీస్గా ఉన్నది. ఫస్ట్ మొగల్తూరు ఆఫీసు, నెక్స్ట్ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఈ 2 సబ్ రిజిస్టర్ ఆఫీసులే. ఇంకెటువంటి అడంగంలో పాస్బుక్లు చూసుకోరు. ఇంకెళ్ళు 1 బిల్కి వెళ్ళి అవసరం. 2 లక్షల రూపాయలు ఎకరానికి 2 లక్షలు తీసుకున్నావా లేదా, వచ్చినాయా లేదా, ఇస్తేనే చేస్తారు. రిజిస్ట్రేషన్ చేయరండి. ఇక్కడ స్టేట్ లెవెల్లో ఎక్కడ అవలేని డాక్యుమెంట్లు కూడా ఇక్కడ అవుతున్నాయి. నా పేరు ఎంత విచిత్రం అంటే, నా పేర్లు అన్ని అడంగల్లో 1B పాస్బుక్లు అన్నీ నా పేర్లు ఉన్నాయండి. నా ఖాతా నెంబర్ వేసుకుంటే ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చి ఒక డాక్యుమెంట్ పెట్టారు ఈ ఉండి మొగల్తూరులో చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నాకు తెలిసి అయితే నాది 1 వీక్లో అయిపోయే మార్గాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్లో ఉన్నాయి, ప్రమోషన్ ఉన్నాయి. ఉండి సబ్ రిజిస్టర్ గారికి ప్రమోషన్ ఉంది. అలాగే సారా బందరాజు గారు ఇక్కడ సీనియర్ అసిస్టెంట్కి, అలాగే ఉండి సబ్ రిజిస్టర్ మేడం గారికి ప్రమోషన్ ఉన్నాయి. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్ చేసేయడానికి, స్కాన్ చేయడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి చూస్తున్నారు. రిజిస్ట్రేషన్ అంటే చాలా దుర్మార్గమైన రిజిస్ట్రేషన్ అండి. అడంగల్లో పాస్బుక్లు ఏముండవు వీళ్ళ పేరున. మా ఖాతా నెంబర్ చేసేసి ఆటోమేటిక్స్లో మా పేర్లు తొలగించేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఎక్కేస్తున్నారు. మాకు పాస్బుక్లు, మా ఖాతా నెంబర్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. మాకు భయం వేసి మేము ప్రతి క్షణం 1B అడంగల్ కాపీలు డైలీ ఏ రోజు ఆ రోజు తీసుకుంటున్నాం. మేము సర్టిఫికేట్ కాపీలు తీసుకుంటున్నాం డైలీ. నిన్న 20 కాపీలు తీశారండి అడంగల్ కాపీలన్నీ కూడా. ఇంతటి దుర్మార్గం వేస్తే ఏ స్టేట్లో జరగదు అండి. మన స్టేట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అయితే కరప్షన్ అనేది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు, కరప్షన్ ఏమైనా సరే రూపుమాపాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే, ఇటువంటి ఆఫీసర్లు, ఇటువంటి అధికారులు ఉన్నప్పుడు కరప్షన్ అనేది ఎక్కడ మాపుద్ది, ఎక్కడ ఇదవుతుంది చెప్పండి. ముందు వీళ్ళని ఉద్యోగం రిమూవ్ చేయండి. దయచేసి ఈ డాక్యుమెంట్ నిలుపుదల చేసి రిఫ్యూజ్ చేయండి. నేను ఎంత ఫైట్ చేస్తున్నానంటే, నా చావుకి సిద్ధపడి ఉన్నానంటే కంపల్సరీగా ఈ డాక్యుమెంట్ అయిన తెల్లారి నేను ఆ డాక్యుమెంట్ నకలు ఇచ్చుకునే దైవ సాక్షిగా చెప్తున్నానండి. నకలు తీసుకున్న వెంటనే సెక్రటరీ సీఎం గారి ఫేస్ ముందే, 4th బ్లాక్ 1 బ్లాక్లో ఉంటుంది ఆయన ఫేస్. ఆయన సీఎం గారి క్యాబిన్ 1 బ్లాక్ వచ్చి సెక్రటరియట్లో 1 బ్లాక్ వచ్చి నేను వీరందరూ పేర్లు రాసి, ఎవరైతే సబ్ రిజిస్టర్ నా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారో వీరందరూ పేరు రాసి నేను సూసైడ్ చేసుకుంటానండి. ఇదైతే వాస్తవం. నా కుటుంబంతో, నా పిల్ల పాపలతో, నా ఈ ఆస్తి తప్ప మాకు వేరే ఆధారం లేదు. 32 ఎకరాలండి. 2 ఎకరాలు కాదు, చాలా ఇల్లీగల్గా అడంగల్లో 1B పాస్బుక్ అన్నీ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళ పేరుని. నేను చాలా తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను. నేను చెప్తున్నాను దైవ సాక్షిగా, అయిన తెల్లారే ఆ నకల్ పేపర్లు తీసుకుని సెక్రటరియట్లో 1 బ్లాక్లో సీఎం గారి ఫేస్ ఉంటుంది, ఆ ఫేస్ గేట్ ముందే వెంటనే నేను నా పిల్లల్ని, నా తమ్ముడు కుటుంబాన్ని పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళందరి పేర్లు రాసి నేను పాయిజన్ తీసుకుంటానండి. పబ్లిక్గా చెప్తున్నాను, పక్కాగా రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. ఇదైతే వాస్తవం. ఇది చాలా దుర్మార్గమైన
రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నా చావుకి నా కుటుంబం చావుకి ఈ ఉండి మొగల్తూరు సబ్ రిజిస్టర్లే కారణం. పక్కగా ఈ 2 ఆఫీసులోనే డాక్యుమెంట్స్ ఉన్నాయండి. పూర్తిగా మీకు నేను చెప్తున్నాను. ఎంక్వైరీ చేసి దయచేసి ఈ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయండి, నిలుపుదల చేయండి. నా కుటుంబాన్ని నన్ను కాపాడండి. నేను ఈరోజు ఆదివారం అండి. ఆదివారం అయినా సరే నేను ఇక్కడికి వచ్చి ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి నేను చూసుకోవడం జరుగుతుంది. రాత్రులు కూడా రావడం జరుగుతుంది. దయచేసి దొంగ దాస్తాలు నిలుపుదల చేసి ఇటువంటి ఆఫీసర్ నిన్న ఉద్యోగం రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి నా డాక్యుమెంట్పై ఎంక్వైరీ చేయండి దయచేసి ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి నేను ఈ వీడియో ద్వారా అందరికీ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ ఫేక్ డాక్యుమెంట్ నిలుపుదల చేయండి ప్లీజ్. వాస్తవం అని చెప్తున్నాను. ఇటువంటి డాక్యుమెంట్ నిజంగా నా డాక్యుమెంట్ నా పొలం కానీ రిజిస్ట్రేషన్ అయితే నేను వీళ్ళు ఎవరైతే డాక్యుమెంట్ సబ్ రిజిస్టర్ చేస్తారో వాళ్ళ పేర్లు, ఆ కరప్షన్ చేస్తున్న సబ్ రిజిస్టర్ పేరు, ఈ ల్యాండ్ గ్రాబర్ల పేరు రాసి నేను వెంటనే ఆ సెక్రటరీకి వచ్చి సీఎం 1 బ్లాక్లోకి వచ్చి నేను వెంటనే నా కుటుంబంతో సహా అక్కడే సూసైడ్ చేసుకుంటాను. దయచేసి అప్పీల్ చేసుకోండి ప్లీజ్. ఈ దొంగ దేశాలు ఆపించండి.